హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గుణాది అఫీషియల్. ఈరోజు మనం శనగపప్పుతోటి కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక టీ గ్లాస్ శనగపప్పుని తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేయండి. తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, మంచిగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోండి. ఆనియన్ పెద్దది తీసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మంచిగా దాన్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి కర్రీకి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి, మనకు కూడా టైం సేవ్ అవుతుంది. తర్వాత ఆనియన్స్ మంచిగా మగ్గాలి, బ్రౌనిష్ కలర్ వచ్చిందాక వేయించుకోండి. తర్వాత అవి వేగినాక చిటికెడు పసుపు, అది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. పసుపు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే అంతా ఒకలాంటి స్మెల్ వస్తుంది. మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో. తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా వేగనివ్వండి. మూత పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకోకపోయినా ఏం కాదు. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసి మళ్ళీ కాసేపు దాన్ని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా. కరివేపాకు మ్యాండేటరీ అని అయితే కాదు, కానీ వేసుకుంటే బాగుంటుందని చెప్తాను. తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కర్రీ, స్పైసీగా. అదొక మంచి నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉంటుంది. వెజ్ కర్రీ కూడా బాగుంటుంది వేసుకోవడం వల్లనే. అల్లం మంచిగా మగ్గనివ్వండి. అల్లం మగ్గితే ఆయిల్ అంతా బురుజుగా ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు దాంట్లో నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేయండి. శనగపప్పు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వరకు నానింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. అప్పుడే దాన్ని కడిగి వేసుకోవడం వల్ల అది ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడైనా నానబెట్టుకోవడం మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు మనం. శనగపప్పు వేసినాక దాన్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి. శనగపప్పుని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు దాన్ని కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. నేను ఇక్కడ స్టీల్ గిన్నె యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే స్టీల్ గిన్నెలో ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని కర్రీ చేసుకున్నా కూడా ఫాస్ట్గా కర్రీ అవుతుంది. ఎందుకంటే స్టీల్ గిన్నె హీట్ ఎక్కువ ఉంటుంది, మందంగా ఉంటుంది కాబట్టి. రాతండి గిన్నెలు వాడే వాళ్ళు అయితే దాన్ని ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే త్వరగా మాడిపోతుంది కర్రీ. మంచిగా దాన్ని కలుపుతూ వేయించుకోండి. తర్వాత దాంట్లో కొంచెం అంత కారం యాడ్ చేయాలి. కారం అనేది మన కారం స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకుంటాము. ఇక్కడ ఆల్రెడీ నేను 2-3 పచ్చిమిర్చి తీసుకున్నా కాబట్టి కారం కొంచెమే వేస్తున్నాను. అది మీరు కూడా దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో కొంచెం కారం తక్కువనే ఉండాలి, ఎక్కువ ఉంటే అంత టేస్టీ అనిపించదు. తక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. చపాతీతో తినాలనుకున్న వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువనే వేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. ఈ కర్రీ త్వరగా మాడిపోతుంది కాబట్టి మంచిగా దాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత మనం టీ కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక వాటర్ గ్లాసులో కొంచెం తక్కువ వాటర్ వేసి మంచిగా కలపండి. ఈ టైంలోనే మనం కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర లేదు అందుకే వేయట్లేను, కానీ వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ట్రై చేయండి వేయడానికి. ఒక టీ గ్లాస్ పప్పుకి ఫుల్ గ్లాస్ వాటర్ పోయడం వల్ల పప్పు మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఉడికి అది దాంట్లో ఉన్న పలుకు అనేది పోయి మంచి పప్పు ఇట్లా మెత్తగా అవుతుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. వాటర్ ఎక్కువనే పోసుకోండి, మంచిగా ఉడకనియండి దాన్ని కొద్దిసేపు మూత పెట్టి. తర్వాత మంచిగా వాటర్ ఇంకిపోయిన దాకా కర్రీని ఉడికించుకోండి, తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో. తర్వాత దాంట్లో కొంచెం అంత మసాలా యాడ్ చేయండి. మసాలా యాడ్ చేసినాక కలిపి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. మనకి కర్రీ ఉడికిందా ఉడకలేదా అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయిల్ అనేది ఉడికిన తర్వాత బయటకు వస్తుంది ఆ కర్రీలో నుంచి. అది మనకి కూర ఉడికింది అని తెలుసుకోవడానికి. ఇంతే సింపుల్ ప్రాసెస్ అండి శనగపప్పు కర్రీ. ఎవరైనా తింటారు ఈ కర్రీని. కూరగాయలు లేనప్పుడు, ఏదైనా ఇష్టంగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకోండి. ఇటు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అలానే మంచిగా కర్రీతో తిన్న ఫీలింగ్ వస్తుంది. చపాతీతో కూడా తినొచ్చు, పుల్కాతో తినొచ్చు.